ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రామాదేవి అండి, మహబూబాద్ 2 కిడ్నీలు పాడయ్యాయి. ఆహారం అక్కడికి వెళ్ళాలి ఫాస్ట్గా. పోయిన వారం వచ్చారు వీళ్ళు. రామాదేవి పోయిన వారం వచ్చినట్టు ఉన్నారు. 2 కిడ్నీలు పాడయ్యాయి, ఆహారం తినడం లేదు, గుండె ప్రాబ్లం, డయాలసిస్ జరుగుతుంది. భర్త వదిలి వెళ్ళిపోయి, అయ్యో తల్లి, అక్కడ జాగ్రత్తగా తీయండి. రామాదేవి నువ్వేనా? అవును సార్, నడవలేకుంటున్నది, వద్దానని అన్నారు సార్. మీరే నడవలేదు ఇక్కడ నడవలేదు ఒకటే. రెండవది, ఈమె చచ్చిపోయేదాన్ని ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చారు అన్నానా సార్? అప్పుడు ఈమెకి ఏమేమి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఏమేమి మంచి జరిగింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏమి మంచి జరిగింది? అంతకు ముందు యూరిన్ రాలేదు, బాత్రూమ్ రాలేదు, అన్నం తినలేదు. ఈ యూరిన్ ఎప్పటి నుంచి రావట్లేదు? 15 రోజుల కాంచి రాలేదు సార్. ఆగిపోయింది, రాలేదు. వినండి బాగా, రాలేదు సార్. యూరిన్ అంటే టాయిలెట్, మూత్రం 15 రోజులుగా మూత్రం లేదు. తర్వాత మీ కాడికి వచ్చిన కాంచని 3 రోజుల తర్వాత దీన్ని ఏమంటారు? ఇదే బాత్రూమ్ సార్. అది ఎప్పటి నుంచి రావట్లేదు? అది చాలా రోజులే సార్ రాక. అది లోపల ఉందా? ఉంది సార్. మీ కాడికి వచ్చిపోయిన కాంచని 3వ నాడు కాంచని ఇక రోజు పోతుంది సార్. మొత్తం కొట్టేస్తుందా? పోతుంది. ఇది డయాలసిస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, గుండె ప్రాబ్లం ఉన్నది. ఇది తీసి ఈడ పెట్టాలమ్మా, మీరు కేసీఆర్ సిట్టి తెచ్చుకోరి, మీకు గుండె ఇక్కడ తీసి ఈడ పెడతామమ్మా అని చెప్పారు. గుండెని బాగా చేస్తానంటున్నారా? ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది, మొత్తం బాడీ మొత్తం ఆమెకు కడుపులో మొత్తం ఖరాబ్ అయినాయి అని చెప్పారు. ఖరాబ్ అయినాయి అని చెప్పితే ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ పనిసి అమ్మ నాకు వద్దమ్మా, ఈ డాక్టర్లే వద్దు, ఏదొద్దు, ఇంటికి పోదాం పా అమ్మ అని వచ్చేసినాం సార్. వచ్చేసినాక ఇక మీది ప్రోగ్రామ్ సెల్లులలో చూసి ఒక మనిషి చెప్పితే, సరే ఇక మీ దేవుడు నిన్ను బతికిచ్చాడు బిడ్డ. ఇక నాకు 4 ఆడోళ్ళు సార్. ముఖం కూడా మారిపోయింది కదా? మారిపోయింది సార్, మంచిగా అయిపోయింది కదా? మంచిగా అయింది. మీ కాడికి వచ్చిన కాంచాను కసే. ఇంకా ఆడ మనిషి వచ్చింది నీతో పాటుగా, ఆడబిడ్డ సార్. ఏదో మనిషి రాలేదు. ఇక బాత్రూమ్ పోతుంది మొత్తం, ఇంత కక్కింది. పసరా అసలు కక్కతానికి ఆమెకి శక్తి లేదు. వీడికి వచ్చిపోయిన కాంచాను ఏమున్నదో. ఏ హాస్పిటల్లో డయాలసిస్? నిమ్స్లో. వినండి పాస్టర్ గారు, ఆ మాట నేను చెప్తున్నాను వినండి. ఎంత పోటుగాడో చూడండి, చప్పట్లు కొట్టండి. వీడికి వచ్చిపోయిన కాంచాను కష్టం మంచిగున్నది సార్. అన్నం తింటాంది, అంతకు ముందు అన్నమే నోట్లో పెట్టలేదు సార్. అన్నం తింటాంది, తింటాంది, ఊరిని పోతుంది, బాత్రూమ్ పోతుంది. అసలు నేను వారంలో చచ్చిపోతే ఎందుకు తెచ్చావన్నా మనిషి సార్. అయినా కానీ వచ్చిన ముందుకు చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఆమె ఆ పాప దమ్ము ఆయాసం కూడా ఉన్నట్టుంది కదా, ఈ పాపకే తక్కువైపోయిందా? పట్టుకో. ఇంకా నేను రక్తం ఇస్తాను, ఈ వాపులు కూడా తగ్గిస్తాను. లేవు, ఇసుమంటి వాళ్ళని బ్రతికించడానికి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. నువ్వు వెళ్ళకో, తగ్గిపోద్దులే, నీ కూతురు బతుకుతుందిలే. ఈ నిమ్స్లో ఎప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నారు? 8 నెలలుగా చేస్తున్నారు. ఫస్ట్ వరంగల్లో చేసారు సార్. 2 నెలలున్నా 3 లక్షలు ఖర్చు పెట్టిన, మైబాల 2 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన, ఈడికొచ్చి 5 లక్షలు పెట్టిన. ఇక వీళ్ళ భర్త ఈ రోగం రాగానే వదిలిపెట్టిపోయింది సార్. నేను ఇక నా భర్త పట్టుకొని తిరుగుతాను సార్. నా 2 కాళ్ళు తిరిగినాయి, దండం పెడతా. ఇక మీరే దయానికి వచ్చినాం సార్. వీడికి వచ్చిపోయిన కంచెని అంతకుముందు మీరు కోప్పడ్డారు కదా, దాని వల్లనే ఇక మనకు దేవుడే ఉన్నాడు బిడ్డ. నువ్వు ఎక్కడికి పోవద్దు, ఏ దాకా నాకు వద్దాని అన్నది. మీకు ఫోన్ చేసి కూడా డయాలసిస్కి పోవద్దంటాను సార్. మరి పోనా ఊకోనా అని చూద్దాం మిమ్మల్ని అడిగిన అంటే పోండి అమ్మా అని అన్నావు. పోయినా మళ్ళీ ఇయ్యాల కూడా డయాలసిస్ ఉన్నది, వద్దని పాన్ వచ్చింది. అవసరం ఉందో 2 సార్ చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె
థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదామా గట్టిగా? చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దయచేసి సమయంలో 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము దయచేసి చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడినటువంటి దినము మనందరికీ ఒక రకంగా చెప్పాలంటే మంచి వార్త. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్. ఎందుకంటే ఆయన సిలువ మరణము ద్వారానే మనందరికీ రక్షణ దొరికింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన సిలువలో మరణించకపోయినట్లయితే మనకి ఈరోజు ఇంత గొప్ప రక్షణ దొరికేది కాదు. ఆమేన్. మన అపరాధాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన మరి శిక్ష అనుభవించవలసి వచ్చింది. హల్లెలూయా. మన శిక్ష ఆయన తీసేసుకున్నాడు. ఆమేన్. బాధ సంతోషమే ఉండాలా? ఆమేన్. హల్లెలూయా. మన యొక్క మరణాన్ని ఆయన తీసేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన మరణాన్ని ఆయన తీసేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువను గురించినటువంటి వార్త విషయంలో ఇక్కడ ఎంత చక్కటి మాట అంటే, నశించుచున్న వారికి వెర్రితనం అంటే ఇది 1 కాదు 2 కాదు, చాలా ప్రవచనాలు ఉన్నాయి. యేసు క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ప్రవచన నెరవేర్పు యేసు సిలువ యొక్క మరణము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 1:16 కూడా ఒక చక్కటి మాట. 1:16 చూడండి. సువార్తను గూర్చి ఇక్కడ చూడండి, సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. నేనేం సిగ్గుపడట్లేదు. నమ్ము ప్రతివానికి చూడండి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుని శక్తి. కొన్ని విషయాలు మీకు నేను అర్థం అవడానికి చెప్తున్నాను. మరి యూదులు ఏం కోరుకున్నారు అంటే, గ్రీసు దేశస్తులు ఏం కోరుకున్నారు అంటే, యూదులైతేనేమో సూచక క్రియలు అడుగుతున్నారు. యూదులు సూచక క్రియలు, అద్భుతాలు అడుగుతున్నారు. గ్రీసేస్తులేమో జ్ఞానాన్ని అడుగుతున్నారంట. కానీ యూదులకైనా గ్రీసు దేశస్తులు ఇంకొకరికైనా ఈ సువార్త ఏమైపోతుంది? రక్షణ కలుగజేస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. రక్షణ కలుగజేస్తుంది. హల్లెలూయా. 23 చూడండి. అయితే మేము చూడండి ఇక్కడ, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ చూడండి ఏమంటున్నాడండి? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. ఈ మాటలు బాగా వినండి ఇక్కడ. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. అయితే యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఎవరో యూదులకేమో ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులకేమో వెర్రితనంగా ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసేస్తులకేమి పిలువబడిన వారికే పిలువబడిన వారికి, యూదులకేమి గ్రీసు దేశులు ఎవరు కదా, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవుని జ్ఞానమై ఉన్నాడు. గ్రీసు దేశులకు అవనే, యూదులకు అవనే. యూదులకేమో ఆటంకంగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు క్రీస్తు ఎవరికి ఏమై ఉన్నాడు అంటే
పిలబడిన వారికి ఏమై ఉన్నాడైనా దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రికలో మనం చూద్దాం 5:8 వచనంలో మనం ఒక మాట చదువుదాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు, చూడండి, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన రక్తము వలన, చూడండి, మనం ఇంకను పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. హల్లెలూయా. మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు చనిపోయాడు యేసయ్య. అర్థమైందా? మనము నీతిమంతులమై అని చెప్పట్లేదు ఎక్కడ కూడా, నీతిమంతులని ఎక్కడ చెప్పట్లేదు. మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. మనం ఇంకాను పాపులమై ఉన్నప్పుడే మన కొరకు ఆయన సిలువలో చనిపోయినట్లుగా మనము ఈ విషయాలు మనం చూస్తున్నాం. నిజంగా దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మాట చూద్దాం. చూడండి, చదవండి. మన ప్రభువైన క్రీస్తు, మన ప్రభు అయిన క్రీస్తు సిలువ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును నాకు దూరం అవును గాక. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువయందు తప్ప అతిశయం ఏమి నాకు లేదంటున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. గట్టిగా చెప్దాం. సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. నాకై చిందించబడి నన్ను కడిగినది యేసు రక్తం. నాకై చిందించబడి నన్ను కడిగినది యేసు రక్తం. నన్ను కడిగినది యేసు రక్తం. నన్ను కడిగినది యేసు రక్తం. సిలువే 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 నా అతిశయము సిలువే, రక్తం 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 నా యేసుని రక్తం. సిలువయందు కలుగు నీకు విమోచన, సిలువే నీ ఆదరణయనుగా. సిలువయందు కలుగు నీకు విమోచన, సిలువే నీ ఆదరణయనుగా. అపవాదిని గెలిచినది అద్భుతము. అందరూ కలిసి పాడదాం. అపవాదిని గెలిచినది అద్భుతములు చేసినది నీకు రక్షణైనది, చిరజీవము నీకు రక్ష
రక్షణైనది చిరజీవము నొసగినది సిలువే 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 నా అతిశయము సిలువే రక్తం 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 నా యేసుని రక్తం సిలువ విలువ తెలుసుకున్నాము సోదరా సిలువే నీ శరణమాయునుగా సిలువ విలువ తెలుసుకొనుము సోదరా సిలువే నీ శరణమాయునుగా గట్టిగా సిలువ విలువ తెలుసుకొనుము సోదరా సిలువే నీ శరణమాయునుగా అపవాదిని గెలిచినది అద్భుతములు చేసినది అపవాదిని గెలిచినది ప్రభునందు ప్రియులారా నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలాగా చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు, తీసుకురావచ్చు కదమ్మా. పోయిన వారం నుంచి చూస్తున్నాము. అది బాబుకి మొత్తం చెమటలు వచ్చి, లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా. సరేనా? సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చెయ్యి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా. సరేనా ప్రభువా? ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాము. నిన్న అద్భుతం ఏంటంటే, చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో. కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడే ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటలు బట్టి ఇలా. ఆ దురాత్మ దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడిగా అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలో ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చిత్తమైతే మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా. ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? బాబు ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదమ్మా. తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ చేయండి. మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. తీసుకెళ్ళలేను బ్రదరు, 3 సంవత్సరాలు. స్తోత్రం నాయన. తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము.
వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి ఏసునామములో అడుగుచున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా, తీసుకురండి అమ్మా. ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా, ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా, కార్లు వేసుకెళ్ళిపోతారు కదా, ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియు గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది, అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది, ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి యేసు ఆశ్చర్యపరికి. అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి, ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా పేరు ధన్యమైన అయ్యగారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి అయ్యగారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి అయ్యగారు, 18 mm, 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. తెలివితేటలు బుర్ర తక్కువ మాటలు మాట్లాడకుండా శనివారం రా, స్వస్థత పొందుతావు. తెలివితేటలు మీకే కాదు, మాకు కూడా చాలా ఉంటాయి. అయ్యగారు, మా ఆయన దేవుని నమ్మలేదు అయ్యగారు. నేను రావడానికేమో అడ్రస్ నాకు భయం వేస్తుంది. హైదరాబాద్ అంటే ఎక్కడ దిగి అది ఏదైనా దొంగ పనులు చేయటాకైతే ఫ్రెండ్నో గిండనో పెట్టుకుని వెళ్ళిపోతారు. అది దేవుని దగ్గర రావటానికి మా ఆయన ఒప్పుకోడు, నమ్మడు. ఇప్పుడు నువ్వు బాగుపడితే మీ ఆయనకా మాకేమన్నా లాభమా? మాకే అయ్యగారు. చెప్పి మీ ఆయన్నే తీసుకునిరా, ఆ గడ్డలు కరిగిపోతాయి. సరేనా? ఇక ఎక్కువ మాట్లాడుకో, సరేనమ్మా? తెలివితేటలు ఎంత ఉన్నాయి మనుషులకి అంటే, అబ్బా అంత తెలివితేటలు భూమి మీద. ఒకళ్ళ ఖమ్మం, ఖానాపురం, చర్మ క్యాన్సర్, కాలుగు పిండు, గడ్డలు, జ్వరం, ఆకలి లేదు, నిద్ర లేదు, సరకు పోట్లు, చులుగుపోట్ల, కుడి ప్రక్కన సంకలో గడ్డలో 2 సంవత్సరాల నుండి బాధ. మీరయ్యా పోయిన వారం వచ్చారు కదయ్యా, ఖమ్మం నుంచి పాపం గజగజలు ఆడిపోయారు. ఆమె కొద్దిగా పర్లేదయ్యా. గడ్డల చురుకు పోటు, గడ్డల గరకలేదు. పోయిన వారం అంతగా బాధ ఉందా? ఇప్పుడు కొద్దిగా తక్కువైంది. అదే నేను అనేది, పోయిన వారం అమ్మ చాలా బాధలు పడుతున్నారు కదా. పెద్ద ఏం పని చేశారు? ఏదో రిటైర్డ్ అయ్యాను అన్నారు. కరెంట్ డిపార్ట్మెంట్లో SLAగా రిటైర్మెంట్ అయినా.
కరెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ఎల్ఏ రిటైర్మెంట్ చేశారు. మిమ్మల్ని మీరు రావాలి, ఇంకా మీతో నేను మాట్లాడాలి. అరవై నాకు గడ్డలు ఎంతతోనే ఇప్పుడు ఒక్కోటి గడ్డ ఇంతలా ఆఫీసర్ గారు పోయిన వారం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు. మీరు బాగా ఇబ్బంది పడ్డారు. ప్యాంటు లింగి ఎప్పుడు వేసుకున్నది మీరు? లింగి కట్టుకుని వచ్చారా? అంటే ఇది గడ్డలు ఇక్కడ ఇదంతా తీశారు కదా, చూడటానికి ఇబ్బందికరంగా ఉంది కదా, చూసారు. ఎన్ని గడ్డలే మొత్తం గడ్డలు కరిగిపోతే అక్కడ ఆగండి. మనిషి ప్రశాంతంగా నవ్వా లేదా? ప్రశాంతంగానే ఉండదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ ఏం మార్పులు కలిగినాయి మీరు చెప్పండి. కొంచెం తక్కువైందండి. ఏం తక్కువైనాయి? కొద్ది సులుకు పోటు కొంచెం తక్కువైంది. చీములు వస్తున్నాయి ఏమన్నా? చీములు ఏమి లేవు. గడ్డలే గడ్డలు మొత్తం కాలంతా ఉన్నట్టు ఉన్నాయి కదా ఇదంతా. మీరు మాట్లాడకండి. అరికాలకు కూడా గాయాలు ఉన్నాయండి కొంచెం. అరికాలకు కూడా పోయిన వారం అంటే ఎన్నాళ్ళుగా ఉన్నాయి ఈ బాధలు అయ్యగారికి? ఇప్పుడు సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం వెళ్ళి 2 సంవత్సరాలుగా బాధలు ఉన్నాయి. చాలా పోయిన వారం అయితే గిజగిజలు ఆడిపోతున్నాడు. అవునండి. నిద్ర వస్తుందా కొంచెము? పర్లేదు. ఈ వారం నిద్రపోయారా పెద్దయినా? కొంచెం ఈ వారం నిద్రపోయినా. మనకి మార్పులు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత నిద్రపోయి అది మనకి మార్పులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. 3 సార్లు ఫోన్ చేసినాయా మీకు? చప్పట్లు కొట్టి. అంతకు ముందు భోజనం లేదు, ఇబ్బంది పడ్డారా? మీ పేరు యేసురత్నం గారా? యేసురత్నం అండి. మరోసారి చెప్తున్నాను, వారు డిపార్ట్మెంట్ కరెంట్ ఆఫీసులో పనిచేశారు. చర్మ క్యాన్సర్ అన్నారు. కాలుకు పుండ్లు, గడ్డలు, రాత్రులు జ్వరము. ఇప్పుడు ఉందా జ్వరం? ఉంది అప్పుడు? ఇప్పుడు జ్వరం లేదా? లేదు. ఆగండి. ఆకలి లేదు. ఇప్పుడు ఆకలి అవుతుందా? ఓకే, అది చాలా ఉంది. నిద్ర లేదు, ఇప్పుడు నిద్ర వస్తుంది. చులుకు పోట్లు తగ్గినాయి. కుడి ప్రక్కన చంకలో గడ్డ ఉందా? అక్కడ కూడా గడ్డ ఉందా? అది సంకలో గడ్డ. అది మెత్తబడిందా అలాగే ఉందా? అట్లే ఉందయ్యా. ఆయిల్ పెట్టలేదా? మనదే పెడతానే ఉన్నాం. ఆయిల్ పెట్టలేదా? ఆయిల్ పెడతానే ఉన్నాం రోజు. అమ్మ ఉదయం సాయంత్రం. గడ్డ ఎట్లా చూసావా? సంకలోది ఎట్లా ఉంది? కొంచెం మెత్తపడాలి అంతే. మెత్తపడాలి. ఒకసారి కరిపోకూడదు. ఆ గ్యాప్ ఇవ్వాలని నేను చెప్తాను. నాకు అన్నిటికీ గడ్డలు 2 సంవత్సరాల నుండి బాధ. మరి పోయిన వారం వచ్చారు. ఇట్లా మీరు ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారు, మీరు ఆఫీసరు రిటైర్డ్, ఏదో కొద్దిగా కానుక రావాలి ఇక్కడ మీ ద్వారా. ఉట్టిగా ఫ్రీగా లేదు ఇక్కడ. మొహమాటం అస్సలే లేదు మాకు. అర్థమైందా? మొహమాటం లేదు. బీద బిక్క లేనోళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి చూన్నట్టుకు వెళ్ళిపోతాం, కానీ మిమ్మల్ని మాత్రం వదలం. ఇది కాదు ఇంకా ఇవ్వాలి. మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆ గడ్డలో కూడా కరిగెత్తాడా డాక్టర్ గారు? ఇట్లే అన్నా డాక్టర్ గారు అంటున్నాను, ఏమన్నా ఇవ్వడం చేసుకోండి. కరిగెత్తాడు ఎవడన్నా? నేను తగ్గిస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. 2 సంవత్సరాల బట్టి చెప్పులు వేసుకోవడం లేదా? గిట్టన్నాడు ఒకటి. 2 సంవత్సరాలు చెప్పులు వేసుకుంటలే. ఇప్పుడు వేసుకున్నారా? ఇప్పుడు లేదా? ఆ కింద పుండు ఉన్నట్టుంది. అయ్యో చూడండి ఆయన్ని, చూడండి. ఎన్ని లక్షలు పెట్టినా ఈ మనిషిని బతికించలేదు. అదిగో చూడండి, కాలు చూపించండి. అదిగో 2 సంవత్సరాలుగా చెప్పులు లేవు. ఇప్పుడు మనం ఏపిస్తాం చెప్పులు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పాదం కింద ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు జ్వరాలు తగ్గింది, ఆకలి అవుతుంది, అన్నీ అయినాయిగా, స్టార్ట్ అయినాయిగా. ఇక అవ్వదు. మిమ్మల్ని పిలిపించింది ఇక్కడికే. మిమ్మల్ని ఎందుకు రప్పిస్తాం ఇక్కడికి? చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి. వాళ్ళిద్దరు పట్టుకోండి. చేస్తుంది. ఏం చెప్పాలి? పెద్దోళ్ళకి అస్సలు చెప్పలేదు. మీరు చర్చిల్లో అయ్యగారు సూత్రం మీరు సూత్రాలు అనకూడదు. అంటే అది మీకు ఇక్కడ నోరు ఎత్తితే ఊరికరు. మీ బాడీలో ఏముంది అది స్కాన్ అవుతుంది. నాకు పొట్టలో ఉందా, తలకేలో ఉందా, నడు విపరీతమైన నడువు నొప్పి ఉంది లే అంటుంది. చూడు, విపరీతమైన నడువు నొప్పి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పాపము ఈ కాళ్ళుతో ఈయన చాలా పుండ్లతో బాధపడుతున్నారు. వాసన కూడా ఆగిపోవాలా యేసునామములో. ఆమె లేగమ్మా తల్లి. వణుకుడు ఆగిందా? ఆగిందయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వణుకుడు ఆగిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చెప్పాలి గట్టిగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఆమేన్ హల్లెలూయా. హలో 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 ప్రైజ్ లార్డ్ చెప్పండి. కుడిసే ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా కొద్ది క్యాన్సర్లు ఉంటాయి అవి చెప్పమను. స్తోత్రం నాయన కుడిచే ఇరిగిపోయిందంట ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి, సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచే ఇరిగిపోయింది పెద్ద ఆయన పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఏమండి లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములో ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా ఎవరి మాట మొకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు మరి అలాగేదో గొడవైంది గుట్టి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి మరి ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో 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 చెప్పండి అమ్మా. వందనాలయ్య గారు, నా పేరు సురేఖ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. బాబుకి వివాహం గురించి అంటే పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా కొంచెం. బా ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా? తప్పకుండా బ్రదర్. మంచి అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే సమస్య కూడా ఉండాలి కదా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉండవాళ్ళం అయితే మీకు ఫోన్ చేయండి బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయన. ఈ బిడ్డలకి మేలు చేయండి, వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ లేకుంటే మనుషులు మీడియేటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ చూడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి, మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మ మా బంగారమా రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్ది కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనమెంత. దయచేసి తింగరతనంగా మాట్లాడే వాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీకు మీరు ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి. మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. అదే మా చిన్నమ్మకు కాల్ చేయకపోయింది సార్. మీ చిన్నమ్మకే సార్ ఉంది అక్కడ? ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి ఇవ్వండి. ఏ ఊరి మీది? అమ్మా వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే మరి అది ఆవిడేదో ఒక పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన.
వీరి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి యేసునామములో ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్. అయ్యగారు వందనాలు అయ్యారు. వందనాలు తల్లి చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చింత పల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నైనా. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు శోధనలు అన్నీ చెప్తున్నారు. ప్రార్థిస్తున్నాం, వారికి మేలు చేయండి యేసునామములో ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది. అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పర్వంలో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారు తెలిసి ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలుసేమో, ఇది తెలియదు, ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి ఏ వరం ఇచ్చారో మనదైతే అప్పటికప్పుడే తగ్గిపోద్ది, అప్పటికప్పుడే లేచి నడుస్తారు. దయచేసి మేమేమి లక్షల కోట్లు అడగట్లేదు. మీకు సేవకి సహకరించాలని మనసుతో రండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. అయ్యా నేను నిజామాబాద్కి మాట్లాడుతుందయ్యా. వీరమణి నా పేరు. వీరమణి. నేను మొన్న స్వస్థత ప్రార్థనకు వచ్చినయ్యా ఒక వారం. నేను మళ్ళీ శనివారం వస్తాయా, కానీ మా మన్మనికి ఒంటలు వస్తే ఇట్లా బుగ్గలే కుబ్బుతుందయ్యా, ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఏమక్కర్లే రా రా యేసయ్య నామములో నీకు చెప్తున్నా. ఏ ఊరి మీది? నిజామాబాద్ అయ్యా. వారిని నిజామాబాద్ దగ్గర. నిజామాబాదా? తీసుకురా, తగ్గిపోతుంది. ఆ ఉబ్బు అంతా తగ్గిపోతుంది. ఆపరేషన్లు వద్దమ్మా పిల్లలకే, సరేనా? ప్రభు నీకు విడుదల స్వస్థత కలిగించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, హలో, చెప్పమ్మా. చిన్న బ్రేక్ తీసుకుందామా? అమ్మా చెప్పమ్మా. నేను మా అత్తగారి కూర్చోమని ఫోన్ చేస్తున్నాయి గారు. మా అమ్మగారు క్యాన్సర్ తో మా అత్త కూడా చూపించుకుంటే డబ్బులు చెప్తారు అయ్య గారు. అది 4 ప్రాబ్లం చేయాలి. స్తోత్రమునైనా. ఆమె ఏమైతే మొరపెట్టుకుందో ప్రార్థిస్తున్నాం. ఆ మొరను ఆలకించండి. ఆ తల్లికి సహాయం చేయండి. ఏస్తున్నామని నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఏదైతే మీరు ఫోన్ చేయాలనుకుంటారో చేయండి. ప్రభు కార్యం చేస్తారు ఖచ్చితంగా. హలో, వందనాలు తల్లి. చెప్పమ్మా. పేరు సౌభాగ్యమ్మ సార్. తల్లి సౌభాగ్యమా. థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, గుండెల్లో ఒకటే దడ, కాళ్ళు చేతులు వాస్తా ఉంటాయి సార్. అమ్మో, నువ్వు ఇక్కడికి రామ్మా శనివారం స్వస్థత ప్రార్థనకి. మీ ఆయన చచ్చిపోయాడు ఉన్నాడా? మా ఆయన చచ్చిపోయారు. చచ్చిపోయాడా? ఎంతమంది పిల్లలు? 2 అండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. ఎవరెవరు వచ్చారు? నేను మా అమ్మ వచ్చివండి. ఏది మీ అమ్మేది? ఏడోకు అమ్మాయి. నీ పేరేంటమ్మా? గుండె దాడ వస్తుందా? దాంట్లో ఏమి రాయలేదు. గుండె దాడ. కొంచెం నల్లగా అయిపోతున్నావు కదా. పిల్లలు ఎంతమంది? 2 అండి. ఏం చదువుతున్నారు? అబ్బాయి ఏమో 7 చదివాడు, అమ్మాయి 10 అండి. ఇప్పుడు కూర్చోలేగు, నొప్పులన్నీ వెళ్ళిపోయినాయి. చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేగు. ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నీకు ఎట్లా ఉండే? బాగానే ఉందండి.
అక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉండేది? నా బాగోలేదండి. ఎట్లా ఏదో రకంగా బాధగా నాకు మంచిగా అవుతుందా అవదా అనుకున్నాను తెలుసా? అనుకున్నాను, నాకు పిలవరేమో అనుకున్నాను కదా. పిలుస్తారు అనుకోలేదా? అనుకోలేదండి. సభ్యులతో ప్రభుని కనపరచండి. ఈ సిస్టర్ చాలా వేదంతో ఉంది, చాలా దుఃఖంతో ఉంది. అర్థమైందా? ఎవరికి ఏం చెప్పుకుంటాక లేదు. ఆవిడ ఏముందని ఇది ఏం ఎవరు తీర్చేది కాదు. తీర్చేవాళ్ళు లేరండి. లోపల లోపల కుమిలిపోతుంది అన్నట్టు. యేసయ్య నేను ముట్టాడమ్మా, నీకు ఎముకలు శక్తి వచ్చేసింది, చూసుకో తల్లి. ఒకసారి కూర్చుని చూడు. ఈ అద్భుతాలు జరగటానికి కడుపు కట్టుకుంటున్నాను. అర్థమైందా? కడుపు కట్టుకుంటా. రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది, ఇంతమందిలో ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఉన్నారు. హాస్పిటల్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ బాత్రూమ్ కాడ పడుకుంటారు, కుర్చీలు పడుకుంటారు. ఇక్కడ హాయిగా శుక్రవారం నేను వచ్చి ఇదంతా ప్రార్థన చేసి ఇదంతా శుద్ధి చేసి వెళ్తాను. ఎంత పని ఉండని ఏముండని. దయచేసి గమనించండి. చక్కగా మీరు వస్తే రండి, రాకపోతే రాపోండి అన్నట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా నాకు తెలుసు, ఇంకా వేరే నాకు తెలియదు. అప్పటికప్పుడు ఇలా బాగు చేసే పాస్టర్ గారు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. దేవుడు మనకి ఇచ్చిన కృప వాడుకోండి. అంతేగాని మీకు ఏ ఆలోచన అయితే ఆ ఆలోచన నా మీద రుద్దకండి. ఒకటండి, నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి, ఎవరికైనా తగ్గలేదంటే నేను తట్టుకోలేనండి. ఫస్ట్ నేను తట్టుకోలేను, నేను ఏడు చేస్తాను. ప్రభు ఏంటి బాధ. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అంత ఏమో అట్లా కావాలని అని కూడా అట్లా లేదని, కావాలని ఎందుకండి? అవసరమే లేదు. ఇంత దూరము నేను ఇక్కడ సేవ నిజంగా కాకపోతే ఇంత దూరం ఇంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చి ఇంత జనం ఎలా రాగలుగుతారు? మేమైతే రమ్మని అయితే ఎవరికి పిలవలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో. మరొకసారి చెప్తున్నా, మీరు చూసి యథార్థమైన సేవను వచ్చారు కాబట్టి నేను కూడా అలాగే ఉన్నాను. మీరు కూడా అట్లే ఉండండి. ఈరోజు కళ్ళు లేని వాళ్ళకి ఇక్కడ కళ్ళు వస్తున్నాయి. మోగవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, చెవులో రంధ్రాలు పడి చీము కడుతున్న వాళ్ళకి ఆగిపోతున్నాయి. ఈ కడుపులో గర్భసంచికి వచ్చిన గెడ్డలు కరిగిపోయి ఆ ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతుంది. సంవత్సరాలుగా ఉన్న బాధ. మోక్షంలో ఇంతంతలో గెడ్డలైన వాళ్ళకి కరిగిపోతున్నాయి, రొమ్ములు గెడ్డలైన వాళ్ళకి కరిగిపోతున్నాయి. డాక్టర్ గారు చెప్తున్నారు, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుంటే చనిపోతారంటే ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడే బాగుపడిపోయి సాక్ష్యం ఇస్తున్నారు, బతుకుతారని చెప్పి. మీరు వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పి ఇదేదైనా ఉంటుందా? అట్లాగే ఎలా చేయగలుగుతామండి? 14 సంవత్సరాలు ఇక్కడ సేవ పరిచి స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు నాకు తగ్గలేదని 2 సార్లు వచ్చారు. ఎవరు రారు, తగ్గలేదని. కొంతమందికి ఇప్పుడు చెప్తున్నారు, ఇంతవరకు నేను చెప్పలే. ఒక్కోసారి ఎవరికైనా కొంత ఇబ్బంది ఉంటే వచ్చే వారం కూడా రావాలని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? వాక్యమిని నన్ను చూస్తారు కదా, ఆ విడుదల వాళ్ళు పొందుకు. ఇప్పుడు పుల్లమ్మ రిపోర్ట్లు తెలవనే, నేను నుంచుంటే స్కాన్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు ఇంత జనంలో కూడా నాకు మీరు ఎవరు కూడా ఇది అని ఏం చెప్పక్కర్లేదు. నాకే నేనే చెప్తాను. ఇక్కడ మీరు రాసినవి వేరు, నా ద్వారా దేవుడు మీతో చెప్పేది వేరు. మీరు ఇక్కడ రాశారు కదా, ఇది కాదు అసలు. ఇక్కడ ఉన్న ఎవరిది ఇది కాదు. పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఈ పరిచర్యలో చనిపోయిన వాళ్ళు లేచారు. డెడ్ బాడీస్, ఏదో కోమలు ఉన్నవాళ్ళు కాదు, చనిపోయినటువంటి వాళ్ళు లేచారు. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చనిపోయిన వారు హాస్పిటల్ కూడా వెళ్ళొద్దు. ఇక్కడికి వస్తే ఇక వెళ్ళనవసరం లేదు, మరలా వెళ్ళనక్కర్లేదు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు
అప్పటికప్పుడే ఇన్సిడెంట్స్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళ్తున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. రమేష్ అండి, నేను నూజివీడు నుంచి అండి. నూజివీడు రమేష్ గారా, చెప్పండి అయ్యా. అయ్యా, నేను సర్పంచ్ గారిని. అది కాలు సయాటిక ప్రాబ్లం బాగా పెయిన్ వస్తుందండి. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కాలు తోలేను ఒక కంటిన్యూ 1 రోజు. అయ్యయ్యో, పెయిన్ చేస్తుంది. స్తోత్రం నాయన. మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వస్తుంది ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను, బలహీనత తొలగించు. ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె వీలుంటే ఒకసారి ఆశ్రయపురానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా. అదే, రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఇది యూట్యూబ్ పెట్టే దాంట్లో. హల్లెలూయా, దాంట్లో. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు. ఎంతోమందికి నెమ్మది, శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాన్నిటి నజరేస్తు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయపురానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్. అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే, నేనేం చెప్తాను కానీ. స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి, తీసుకుపోండి అన్న వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వ్యాధి దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి.
మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి మరి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ అమ్మా. చెప్పండి అమ్మా. మరండి నేను 1వ తారీఖుని వచ్చాము, బాబురావు గారు నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లేదు చెప్పానుగా. అవును, చెవులు నడవలేదు. చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారు నమ్మకంగా మరి ఉండలేకపోతున్నాడు, మైండ్ సెట్ లేదు కదా. వారిని ఇంటికి రావటానికి మరి నేను రప్పించలేకపోతున్నాను అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒకసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ అమ్మ, హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి. ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత. మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. అన్నారు అట్లా, అది తెలీదు. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. వాడికి భయపడుతున్నాడు కదా, నేను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు. వారికి ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తే వాడిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు. అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి. 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన. ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు మీరు వచ్చుతున్న లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆశ్రయపరండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యేసు నామానికి మహిమ కలుగును గాక. కిడ్నీ పేషెంట్ అనుకుంటా, మైకిల్ ఇవ్వడానికి కిడ్నీ పేషెంట్ మీరు? అవునండి. పోయిన వారంలో ఉన్నారు కదండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? డబ్బులు కొట్టాలి గట్టిగా. అసలు ఏ ఊరి మీది? తెనాలా? మీ వారు ఎంతకాలంగా బాధలు ఉన్నారైనా? 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, అంతకుముందు 1 సంవత్సరం మందులు వాడుతున్నారా? ఇప్పుడు పోయిన వారమే కదా మీరు వచ్చారు. చాలా ముఖంలో మార్పు నాకు కనపడుతుంది. మీకేమనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు ఆయన చూడదు, ఇంటికి వెళ్ళి చూసుకో. ఎదురుకుండా ఎక్కువ దూరం నడిచేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రార్థనకు వచ్చి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ లో చాలా మెట్లు ఎక్కి దిగాను. మెట్లు ముఖంలో నాకు తెలిసిపోతుంది. ఆయన ఫేస్ లో పోయిన వారం డల్గా బ్లాక్ గా, ఫేస్ అంతా బ్లాక్ ఉండి. మీరేం పని చేశారు అప్పుడు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేటా? ఓ మై గాడ్, హల్లెలూయా. అడ్వకేట్ గారు, ఇప్పుడు ఏంటి పోయిన వారానికి ఇప్పటికి మీలో మార్పేంటి? నాకు హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. కిడ్నీలు 2 చెడిపోయినాయి. డయాలసిస్ వారానికి 3 సార్లు. ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది, ఒక కిడ్నీకి నార్మల్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ నార్మల్ అయింది, కతిమయన్ని నార్మల్ అయిపోయినాయి. కొద్దిగా కండరాలు స్వస్థత అంటే ఆ అబద్ధాలు నా దగ్గర చెప్పొద్దు. మీరు అడ్వకేట్ గారు కదా, పచ్చి అబద్ధాలు. ఇది రిపోర్ట్ ఇప్పుడు ఎంత ఉంది మీకు? క్రియేటివ్ ఎంత ఉంది? 8 ఉందండి. అదే ఉంది. మీరు నేను చెప్తున్నది వినండి, ఎవరిది మాకు రిపోర్ట్లో పని లేదు. మనిషి యాక్టివ్గా ఉండాలా, అన్నం తినాలా. ఓకేనా? అది నిజమా? నిజమేనండి. అది నిజమే కదా. నువ్వు ఇంకొక 10 సార్లు వెళ్ళాక కూడా అదే చెప్తారు. మీరు ఇంకోసారి వెళ్తే కూడా అదే వస్తుంది. రిపోర్ట్లతో నాకు పని లేదు సార్. ఓకేనా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? చప్పలు కొట్టండి గట్టిగా. పోయిన వారు మీరు ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు. ఎక్కడ కూర్చున్నా? డల్లుగా, ఎంతో బాధగా. టీచర్ గారు
ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు మీ వారిని? అమ్మన్న గారి హాస్పిటల్లో మందులు వాడుకుంటాను. ఎక్కడది? విజయవాడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తాను. డయాలసిస్. ఓకే, యూరిన్ వస్తుంది కదా మీకు, ఇక అది కూడా ఆపేద్దాం. కలువ చేద్దాం. చప్పలు కొట్టండి, పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, జాగ్రత్త, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. సార్, ప్రైజ్ లార్డ్. అడ్వకేట్ గారు ఎక్కడ చేస్తున్నారు మీరు వర్క్? మామూలుగా ప్రాక్టీస్ ఎక్కడ మీది? తెనాలండి. తెనాలేనా? తెనాలి ఉందా కోర్టు? ఉందండి. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, డయాలసిస్. ఎంత నిరాశ అంటే మనిషి ఇక ఎన్ని డయాలసిస్ జరిగినా మీకు తెలుస్తుంది కదా, ఎన్ని డయాలసిస్కి మీరు రికవర్ అవుతారని చెప్పారు? అదేం చెప్పలేదు. ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకి 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎక్కువ ప్రతిరోజు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. ఎంతోమంది డయాలసిస్ పెట్టి చచ్చిపోతున్నామండి. అయ్యా భాస్కర్ చచ్చిపోయాడు, ఇక చచ్చిపోతారండి. ఇప్పుడు బ్రదర్తో ధనారాజు ఎట్లా చెప్పారు, ఇక చచ్చిపోతారండి. అన్నీ అలాంటి పరిస్థితుల నుంచి చేసే బాగు చేస్తున్నారు. మరి తన రాసులు దేవుడు అడ్వకేట్ గారిని కూడా విడుదల ఇచ్చారు. ఇంకా ఏమీ బాధలు లేవు. హార్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పులు కొడదాం గట్టిగా. ఒక హాస్పిటల్ని మనం నమ్మితే 50-50. నన్ను నమ్మితే, నా మాట వింటే 1000%. ఆమేన్, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. ఆమేన్. దైవజనులో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. హల్లెలూయా. ఎంత మనిషి ఎలాంటి వారైనా ఇక్కడ బ్రతికేస్తారు. చనిపోతారు కదా, అది చెప్తారు డాక్టర్, చచ్చిపోతారు వెళ్ళిపోండి అంటారు కదా, ఇక్కడ బ్రతికేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.